స్టిక్ తీసుకుని వచ్చింది ఈరోజు. త్వరగా వెళ్ళి క్లాస్లో వెళ్ళి కూర్చోవాలి. క్లాస్కి శృతి, టీచర్ చూసావా ఎంత దొబ్బు స్టిక్ తీసుకుని వచ్చింది? నాకైతే భయం వేస్తుంది. నాకేంటి, నేనైతే టాపర్. ఈ రోజు ఉంది మీ అందరికి. బుక్ ఓపెన్ చేయి, నా మొహం ఏం చూస్తున్నావు? ఇంత పెద్ద కట్టె ఎందుకు తెచ్చానంటే మీకు తోలు అలవడానికి. చిన్న కట్టెతో కొట్టడానికి రావట్లేదు. ఈ పెద్ద కట్టెతో కొట్టానంటే ఇరగదు కూడా కట్టె, తోలు కూడా ఒలిచిపోతుంది మంచిగా. బాగా ఎక్కువైంది. ఓపెన్ ది బాక్స్. అందరూ హోంవర్క్ బుక్స్ తెచ్చి టేబుల్ పైన పెట్టండి. శృతి, నువ్వు హోంవర్క్ బుక్ తెచ్చావా? తెచ్చాను. నా హోంవర్క్ బుక్ కనిపించట్లేదు. ఇంట్లోనే మర్చిపోయినట్టున్నాను. ఎవరు హోంవర్క్ బుక్ మర్చిపోయినట్టున్నారు? Winner? Da. Da. Come. Come. Da. Da. Come. Come. తినడం మర్చిపోతావా? ఇంటికి వెళ్ళినాక ఆడుకోవడం మర్చిపోతావా? ఇవన్నీ మర్చిపోయినప్పుడు హోంవర్క్ బుక్ ఎలా మర్చిపోయావు? చేపట్టు. ఇలా కాదు, ఇలా ఇలా పెట్టు, ఇలా పెట్టు. పెట్టా. మర్చిపోతావా? ఇంకోసారి. ఇంకోసారి. చూసారు కదా, ఇంకెవరైనా హోంవర్క్ చేయకుండా హోంవర్క్ బుక్ తెచ్చుకోకుండా వచ్చారనుకోండి, ఇలాగే పనిష్మెంట్ ఉంటుంది. చూసారు కదా కట్టే. ఓపెన్ యువర్ బుక్స్ నౌ. సో పిల్లలు, ఈ టాపిక్ అయిపోయిందమ్మా. అందరు నోట్ చేసుకోండి. అందరికి అర్థమైంది కదా పిల్లలు? టీచర్, నాకు ఒక డౌట్ ఉంది. డౌట్ ఉందా అమ్మా? అయితే నేను తర్వాత చెప్తానులే, కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్పను. ఓకేనా? అర్థమవుతుందా? నేను ఒకటేసారి చెప్తాను ఏదైనా టాపిక్, అర్థం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్పను. మళ్ళీ అలా చేస్తే సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మరి ఇక్కడ నీకు టాపిక్ అర్థం కాలేదా? కావట్లేదు టీచర్. అంటే ఇంతమంది స్టూడెంట్స్కి చెప్పాలంటే కొంచెం కష్టమే. అందులో ఒక స్టూడెంట్కి ఫోకస్ చేయాలంటే ఇంకా కష్టం అనమాట. సో నువ్వు ట్యూషన్ జాయిన్ అయిపో. ట్యూషనా? నా ట్యూషన్ జాయిన్ అయిపో అమ్మా. అప్పుడు నీకు అన్నీ బాగా అర్థమవుతాయి, సరేనా? కానీ మా మమ్మీ అయితే స్కూల్లో ఏదైతే నేర్పిస్తారో అదే ట్యూషన్లో నేర్పిస్తారు అని చెప్తుంది టీచర్. అసలు నేను స్కూల్లో ఎక్కడ చెప్తానని, అంటే నేను స్కూల్లో చెప్పేది అందరికి అర్థమయ్యేలా చెప్పడం అంటే కొంచెం అవ్వదు కదమ్మా. సో అందుకే నేను ఏంటంటే నా ట్యూషన్లో పర్టికులర్గా ఒక స్టూడెంట్ పెట్టుకొని మంచిగా ఫోకస్ చేసి అన్ని నేర్పిస్తాను అనమాట. అవునా? అందుకే నువ్వు నా ట్యూషన్ జాయిన్ అయిపో, సరేనా? ఓన్లీ 500 మాత్రమే.
ఇంకా టాపర్ శృతి ఉంది కదా, ఆమె ఎవరు ట్యూషన్ అనుకున్నావు? తెలీదు టీచర్, నా ట్యూషనే అమ్మా. అందుకే ఆమెకి అన్ని మంచి మార్క్స్ వస్తాయి, టాప్ చేస్తుంది ఆమె. ఎప్పుడు చూసినా అన్ని క్వశ్చన్స్ ఆమెకి ఎలా తెలుసు చెప్పు? తెలియదు టీచర్. ఎలా తెలియదంటే ఆమెకి నేను అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. అందుకే టీచర్ నువ్వు ఇప్పుడు జాయిన్ అయిపోయావు అనుకో, నువ్వు టాప్ చేస్తావు అనమాట. అంటే నేను మీ ట్యూషన్ జాయిన్ అయిపోతే నేను కూడా టాపర్ అయిపోతానా? టాప్ చేసేస్తావు శృతిని. ఈసారి మనము ఇచ్చేద్దాం, నువ్వే టాప్ చేస్తావు, సరేనా? సరే టీచర్. ఈసారి టాపర్ శృతి కాదు, రియా. థ్యాంక్ యూ టీచర్. ఈసారి అయిపో, నువ్వు టాప్ చేసి నా ట్యూషన్ జాయిన్ అయిపో, టాప్ చేసేయి, సరేనా? నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, మంచిగా ఫోకస్ చేస్తాను. 500 మాత్రమే. మీ మమ్మీకి వెళ్ళి చెప్పింటికి. సరే టీచర్. మీ మమ్మీకి వెళ్ళి చెప్పింటికి. సరే టీచర్, నేను మా మమ్మీకి చెప్తాను. రేపటి నుంచి వచ్చే. సరే టీచర్. Good morning, teacher. Sit. Let's complete the syllabus. టీచర్, నాకు ఒక డౌట్ ఉంది. అన్ని డౌట్స్ తర్వాత అడగండి, ఇప్పుడైతే నోట్ చేసుకోండి ఫస్ట్. టీచర్, వన్ డౌట్. టీచర్ రబ్ చేయకండి. సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది. రేపటికల్లా మీ క్లాస్ వర్క్స్ అన్ని ఫిల్ ఉండాలి. సో నోట్స్ రేపు చెక్ చేస్తాను, ఓకేనా? సో రేపు అన్ని చెక్ చేస్తాను. రేపు అన్ని బుక్స్ ఇక్కడ టేబుల్ పైన పెట్టేయండి నా పీరియడ్ వచ్చినప్పుడు, ఓకేనా? చలో బాయ్. ఏంటమ్మా? సూపర్. అమ్మా చిమ్టి, ఇంత డాన్స్ చేసావు, నువ్వే నేర్చుకున్నావా? డాన్స్ క్లాసెస్కి వెళ్తావా? లేదు టీచర్, నేనే నేర్చుకున్నాను డాన్స్. కానీ మమ్మీ టీచర్ ఇంజనీర్ అవ్వమని చెప్తుంది. నేను చెప్తానులే అమ్మ, మమ్మీ నువ్వు డాన్స్ బాగా చేస్తున్నావని నీకు పంపిస్తుందిలే. మీకు చెప్తారా టీచర్? థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ సో మచ్. అవును, నేను చెప్తానులే, కానీ నువ్వు అప్పుడు బాగా నేర్చుకో, సరేనా? సరే టీచర్. థ్యాంక్ యూ టీచర్. శృతి, నువ్వేమవుతావు? టీచర్, నాకు మేకప్ అంటే చాలా ఇష్టం, నేను బ్యూటీషియన్ అవుతాను. బ్యూటీషియన్ అవుతావా? అయితే నేను అప్పుడు నీ దగ్గరకు వస్తాను, సరేనా? అప్పుడు నువ్వు నాకు మేకప్ ఫ్రీగా చేస్తావు కదా? సరే టీచర్. డబ్బులైతే తీసుకోవు కదా? తీసుకోండి టీచర్. ఇప్పుడు నీకు వచ్చా మరి మేకప్ చేయడం? టీచర్, నాకు కొంచెం వచ్చు. పక్కన ఉన్న చిమ్కి పని చేస్తావా ఇప్పుడు?
చిమ్టి భయపడుతుంది చూడు. వద్దులే అమ్మా. సరే ఇంకా నెక్స్ట్ అంజలి, నువ్వు చెప్పమ్మా, నువ్వేమవుతావు? టీచర్ నేను మ్యాజిక్ చేస్తాను, మెజిషియన్ అవుతాను. మెజిషియన్ అవుతావా? ఎందుకమ్మా, ఏం చేస్తావు? మ్యాజిక్ చేసి ఈ వరల్డ్ అంతా మాయం చేసేస్తా. అయ్యో, ఏం చెప్తుందో ఈ అమ్మాయి అయితే. పిల్లలు కూడా కదా. సర్లే అమ్మకొచ్చా. డౌన్. అందరూ క్లాస్ లో సైలెంట్ గా ఉండండి. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. చూ అని కూడా సౌండ్ రావద్దు. ఫస్ట్ ఫీల్ హెడేక్ గా ఉంది. ఏం సౌండ్ వస్తుంది? వాటర్ తాగుతున్నాను. వాటర్ తాగుతున్నావా? వాటర్ తాగే సౌండ్ కూడా రావద్దు. తాగడం మానేసేయి. ఎందుకో వాటర్ తాగకపోతే ఉండలేవా? తాగొద్దు. ఏ శృతి, ఆ సౌండ్ చేయకు. దీనివల్ల నాకు దెబ్బలు పడతాయి. ఇప్పుడు సైలెంట్ ఉండు. వీళ్ళందరూ నా మాట వినరు, నాకు తెలుసు. దానికి ఇదే సొల్యూషన్, అందుకే తెచ్చారు. ఆగండి, వస్తుంది. ఇప్పుడు ఏ శబ్దం కూడా రాదు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది నా క్లాస్లో. మాట్లాడండి. వెరీ గుడ్. అయ్యో, నేను ఈరోజు హోంవర్క్ చేయలేదు శృతి. టీచర్ కొడుతుందేమో. అందరూ హోంవర్క్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అమ్మా, నేను కరెక్షన్ చేస్తాను. టీచర్, నేను ఈరోజు హోంవర్క్ చేయలేదు. పర్లేదులే అమ్మా, రేపు చేసుకునిరా. టీచర్, మీరు పనిష్మెంట్ ఇవ్వరా? అయ్యో అమ్మా, సమ్ టైమ్స్ మర్చిపోతాం మనం హోంవర్క్ చేయడం. దానికే పనిష్మెంట్ ఇస్తామా? లేదమ్మా. కానీ అందరు టీచర్స్ మాత్రం బాగా కొడతారు, పనిష్మెంట్ ఇస్తారు. టీచర్, పనిష్మెంట్ ఇప్పుడు నేను నీకు ఇచ్చాను అనుకో, నువ్వు హోంవర్క్ మనసు పెట్టి పూర్తిగా మంచిగా ఇంట్రెస్ట్తో చేసుకుని రావు కదా. అందుకే నేను నీకు పనిష్మెంట్ ఇవ్వను, సరేనా? సో రేపు నువ్వు మంచిగా ఇంట్రెస్ట్తో మనసు పెట్టి చేసుకుని రా హోంవర్క్. సరే, ఓకే టీచర్. నేను రేపు మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి మనసు పెట్టి హోంవర్క్ చేసుకొని వస్తాను. గుడ్ గర్ల్. థ్యాంక్ యూ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ ఏంటి పిల్లలు, మంచిగా సుప్రభాతం అని చెప్పలేరా? సుప్రభాతం అంటే ఏంటి టీచర్? గుడ్ మార్నింగ్. మేము కూడా అదే చెప్పాం కదా. పుస్తకాలు ఓపెన్ చేయండి. అందరూ పుస్తకాలు ఓపెన్ చేయండి పిల్లలు. ఇప్పుడు మనము పద్యాలు నేర్చుకుందాం, సరేనా? తెలుగు పద్యాలు. సరే, నేను చదువుతాను ఫస్ట్, తర్వాత నా వెనకాల మీరు చదవాలి, సరేనా? ఫస్ట్ అయితే వినండి మంచిగా. మేడి పండు చూడు మెలిమయుండు, మేడి పండు చూడు మెలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాని మదిని బింగమిలాగురా, పిరికి వాని మదిని బింగమిలాగురా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైందా పిల్లలు? పద్యం అంటే ఏంటి టీచర్? పద్యం అంటే పోయమమ్మ. సో మీకైతే తెలుగులో ఏ పదాలు రానట్టున్నాయి. ఫస్ట్ అయితే మీరు గుణింతాలు నేర్చుకోవాలి. ఇప్పుడు బుక్స్ ఓపెన్ చేయండి, గుణింతాలు నేర్చుకుందాము, సరేనా? గుణింతాలు? గుణింతాలు ఏంటి? అంటే ఆల్ఫాబెట్స్.
ఆల్ఫాబెట్స్ అది కూడా తెలీదా మీకు? అప్పుడు అందరూ తెలుగు వర్ణమాలలో ఎంచక్క మీ పేరు రాసి చూపియండి బోర్డు పైన, సరేనా? తెలుగు వర్ణమాలలో ఉండాలి, ఇంగ్లీష్ లో కాదు. తెలుగువే రాదు. ఎలా రాసాను? రండి ఒక్కొక్కరు. ఓకే టీచర్. సో మనం ఉండేది తెలుగుదేశంలో కాబట్టి తెలుగు ఎంచక్క నేర్చుకోవాలి పిల్లలు. ఇంగ్లీష్ ఏంటి, మనం ఏమైనా అమెరికాలో ఉంటున్నామా? ఇండియాలో కదా, మనం భారతదేశంలో కదా ఉండేది. తెలుగు నేర్చుకోండి. సో ఇప్పుడు అందరూ హోంవర్క్ లో మంచిగా వర్ణమాల గుణింతాలు అన్ని రాసుకొని రావాలి, సరేనా? నా ఫేవరెట్ టీచర్ అయితే చిల్ టీచర్. మీ ఫేవరెట్ టీచర్ ఎవరో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.